ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఫ్రాన్స్కు చెందిన పరిశోధక బృందం సోమవారం బెల్లంకొండ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించింది. ఈ బృందంలో ప్రముఖ పరిశోధకులు డాక్టర్ బ్రునో డోరిన్, డాక్టర్ క్లేర్ లేపాల్ట్ పాల్గొన్నారు. ఏపీసీఎన్ఎఫ్ మరియు నాన్ ఏపీసీఎన్ఎఫ్ రైతుల వ్యవసాయ విధానాలు, ఆదాయం, కుటుంబ ఆరోగ్యం, జీవన ప్రమాణాలపై నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఈ ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది పిఎండిఎస్ శ్రీనివాస్, స్థానిక ప్రకృతి వ్యవసాయ రైతులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్న సమావేశంలో రైతులు తమ అనుభవాలను స్వేచ్ఛగా వెల్లడించారు. అనువాద సహాయంతో జరిగిన ఈ సంభాషణలో పరిశోధకులు ప్రతి అంశాన్ని నమోదు చేసుకున్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె అమలకుమారి పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ సాంకేతిక విధానాలు, వాటి ద్వారా రైతులకు కలిగిన ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ చర్చలు రైతులు, పరిశోధకుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించాయి. 1 ఎకరం నుంచి 4 ఎకరాలకు బృందం మొదట రైతులను ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం 1 ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆయన వచ్చే ఏడాది 4 ఎకరాలకు విస్తరించాలనే సంకల్పాన్ని వెల్లడించారు. కుటుంబ ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పడంతో పరిశోధకులు సంతోషం వ్యక్తం చేశారు.